సాధారణంగా తినే ఆహారం విషయంలో శాకాహారం వర్సెస్ మాంసాహారం మనం కంపేర్ చేసినప్పుడు అంటే యాజ్ ఎ క్యాన్సర్ స్పెషలిస్ట్గా మీరు చెప్పండి విచ్ ఈస్ గుడ్ అండ్ వై. అండ్ అదే రకంగా మన ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అంటే ఇది ఏమన్నా రోల్ ప్లే చేస్తుందా, అంటే హౌ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ అండ్ వాట్ వీఆర్ ఈటింగ్ అండ్ ఎట్లా ఉంటే బాగుంటుంది? వెజ్ నాన్ వెజ్ డిబేట్ ఎప్పుడూ ఉంటుంది, బట్ జనరల్గా ఐ థింక్ దట్స్ ఓకే. వెజిటేరియన్ ఫుడ్ నేను వెజిటేరియన్ కాబట్టి నేను చెప్తున్నాను అనట్లేదు, బట్ డెఫినెట్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయితే షుడ్ బి మెయిన్ పార్ట్ ఆఫ్ యువర్ డయట్. ఎగ్ ఉండాలి, హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎగ్లో ఉండేది. రెడ్ మీట్ ఆబ్వియస్లీ ఎక్కువగా మనం తినము, అవాయిడ్ చేయడమే బెటర్. ఇప్పుడు లైఫ్ స్టైల్కి వస్తారా, 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ 5 days out of 7 days ఇస్ గుడ్. అంటే ఒక వారంలో 5 రోజులు మీరు ఒక అరగంట వాక్ చేస్తే మంచిది. ఏమీ లేదు, పొద్దున వాక్ చేయండి, మంచి ఒక గాలి, మంచి వాతావరణము, మీ బాడీ ఫిట్గా ఉంటుంది, యూ గెటప్ ఎర్లీ, ఇవన్నీ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది మీకు. అన్నిటికంటే ముఖ్యం మనము హెల్త్ ఫిజికల్ అని ఆలోచిస్తాం, కానీ హెల్త్ డెఫినిషన్ ఒక్కసారి మీరు చూస్తే హెల్త్ ఈజ్ అ కంప్లీట్ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్. సో మనం ఎంతసేపు వీడు 6 pack ఉంది, వీడు జిమ్లో 40 kilos ఎత్తగలడు, వీడే హెల్దీ, వాడు మైండ్ మంచిగా లేకపోతే వాడు ఏం హెల్దీ? సో మీ మైండ్ కంట్రోల్ చేయాలి మీరు బాగా. సో యువర్ మెంటలీ యూ షుడ్ బి వెరీ వెరీ కామ్, కంపోజ్డ్, యూ షుడ్ బి ఇన్ అ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఫిజికల్ హెల్త్ మీద బాగుండాలి, మీ ఎమోషనల్ హెల్త్ బాగుండాలి. దానికి అర్థం మనం అందరం సన్యాసుల్లాగా ఉండాలని కాదు, మనకు కోపాలు వస్తాయి, అన్నీ వస్తాయి, బట్ అయినంత వరకు ఎమోషనలీ అండ్ సోషల్ అండ్ స్పిరిచువల్ హెల్త్. సోషల్ అంటే తిరగాలి జనాలతో, యూ కెనాట్ బి అలూఫ్, ఎంతసేపు మీరు ఒకటే రూమ్లో కూర్చొని అన్ని చేయలేరు, ఇది హెల్త్. మెంటల్ హెల్త్ మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తాం, ఎస్పెషలీ ఫర్ అవర్ క్యాన్సర్ పేషెంట్స్. మేము ఎన్నోసార్లు చెప్తాం, మెంటల్గా ఎవరు డౌన్ ఉన్నాడో పేషెంట్ వాడు బాగుండడు, అన్ని ప్రాబ్లమ్స్ ఆయనకే వస్తాయి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.